ప్రభా, మరి జరుగుతున్న గృహ కూడికలో మీరు సహాయపడండి, తోడ్పడండి. మీ చిత్తాన్ని నెరవేర్చవలసి మనవి చేస్తూ, ప్రభా మీరు వాక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడే మాలో మిమ్మల్ని గురించి ఆశ అధికం చేయవలసి మనం చేస్తుంటాం. కనికరించండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి మార్కు రాసిన సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము అదే 19వ వచనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం అందరం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిసం ఇచ్చచ్చు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి. సమస్త జనులను శిష్యులుగా చేయవలసిన బాధ్యత దైవబిడ్డలను మన పైన ఆయన అనుగ్రహించుకుంటున్నారు. దేవుని యొక్క మాటలు యేసు ప్రభు వారు ఏమేమి చెప్పాడు ఆ మాట దిగదాడి మనకు 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించి ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. యేసు ప్రభు వారు ఏమేమి చెప్పాడో వాటన్నిటి అనుసరించి గైకొనాలని చెప్పమని చెప్తూ వచ్చాడు. అంత మాత్రం కాదు, చెప్తున్న మాట శిష్యులనుగా చేయుడి సమస్త జనులు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపవలసిన భారం మన పైన మోపబడి ఉన్నది. మనము దైవబిడలంగా ఎప్పుడైతే తీర్చబడ్డామో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినామో, ఈ భారము ఈ బాధ్యత దేవుడు మరి ఆయన రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరిపైన ఆయన మోపినాడు, ఉంచినాడు. హృదయపూర్వకంగా ఆయనను గురించినటువంటి మాటలు మనము చెబుతూ అనేకమైన వారిని ప్రభు సన్నిధికి నడిపించవలసిన బాధ్యత భారము మనందరిపైన ఆయన ఉంచాడు. కాబట్టి ఈ భారము బాధ్యతను మనము మరి భరించాలి. ఈ భారం బాధ్యత నెరవేర్చాలి. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు కూడా మరి ఒకరి తర్వాత ఒకరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆంద్రేయ వెళ్ళి ఏం చేస్తూ వచ్చారు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం చదువుతా వినండి. మరునాడు ఆయన గలీలకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సదాయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసురో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన యేసు అని అతనితో చెప్పాను కదండి. యోసేపు కుమారుడు యేసు. ఇక్కడ మనం చూసా అంటే చూడండి 40వ వచనం, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సోదరుడు ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడు సీమోను చూచి, మేమేం చేసినాము, మెస్సియాను కనుగొన్నాం. ఆంద్రేయ మరి సీమోను పేతురు చూసి ఏం చేస్తున్నాడు, మెస్సియాను మేము కనుగొన్నాం. అంటే ఒకరినొకరు పిలుచుకొని రావడం. ఆ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి వ్యక్తి అయినటువంటి మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆ నజరేయుడైన యేసు గురించి ఆయన శిష్యులుగా చేయడానికి కొరకై ఒక బాధ్యత దైవబిడ్డలైన వారిపైన పడి ఉన్నదని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు కూడా మనకి ఒక బాధ్యతనిచ్చాడు. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అనగా రాజ్య సువార్తను మీరు ఏం చేయాలా, ప్రకటించాలా.
వారు విన్నా వినకపోయినా కూడా దేవుని బిడలైన వారిని దేవుని దగ్గరికి ప్రజలైన వారిని ఆహ్వానించాలా అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యంలో ఈ కార్యమును మరి శిష్యులైన వారు నెరవేరుస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై మరియు వాటి తీసుకురా లెమేలో శిష్యులు యాజకులలో అనేకులు ప్రభువును. చూడండి, ఇంకా 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చూడండి, అంటే దేవుని వాక్యము అంతటి కూడా ప్రబలమై వ్యాపించాలి అని, వ్యాపింప చెయ్యాలని దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే అందరినీ శిష్యులుగా చేయాలి. ఇది ఒక భారము, బాధ్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు, మనకందరికీ ఆయన పరలోకం వెళ్ళిపోయే ముందు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే ఆత్మలు రక్షించే. ఎవరు కూడా తండ్రి యొక్క మనసు ఏమిటి మనకు తెలుసు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా రక్షింపబడాలనేటువంటి ఆయన కోరిక. కాబట్టి మరి ఏ విధం చేతనైనా సరే మనము అనేకమైన వారిని ప్రభు సన్నిధికి నడిపించాలి. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు వచ్చిన తర్వాత మరి సండే స్కూల్ అని, లేకపోతే యవనస్తుల మీటింగ్ అని, లేకపోతే మరి రోగుల మధ్య పరిచయని, జైల్లో పరిచయని, ఇంకా పలు ప్రాంతాల్లో మీటింగ్లని, స్వార్థ కూడికలని, కాన్వకేషన్లని. ఎందుకంటే అనేకులకి రాజ్య సువార్త ప్రకటించవలసిన భారము ప్రజలపైన, దైవబిడలపైన మోపబడినది. కాబట్టి ఆ రాజ్యానికి వారసులుగా మరి చెయ్యాలా, నడిపించాలా. ప్రియమైన వాళ్ళరా, ఈ బాధ్యత మనపైన కూడా పడి ఉన్నది. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకుందాం. అపోస్తులైన పౌలు అంటాడు, చూడండి, ఒక మాట ఉంది మనకు కొరింథీ రాసిన పత్రికలో. చూడండి, 9వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పబడినది. ఇష్టపడి చేస్తే జీతము, సువార్త ప్రకటింపవలసిన భారము. అంటే దేవుని బిడ్డల పట్ల, దేవుని బిడ్డల మనము ఇతరులైన వారిని పిలుచుకొని రావాల్సిందిగా, వారిని ప్రభువుని నడిపించాల్సిందిగా ఆ భారము, బాధ్యత మనలో ఉండాలి. అప్పుడే మనము దైవ బిడ్డలమని పిలువబడతాం. ఎందుకంటే దేవుని యొక్క భారము మన హృదయాలు ఉండడం ద్వారా దేవుని యొక్క కార్యములు కూడా మనం చేయడానికి ఇష్టపడతాము. ప్రియమైన వాళ్ళరా, దేవుడి సువార్త భారము మోపబడింది. అందుకే ఇశ్రాయేలు ఆ యొక్క రక్షింపబడిన విశ్వాసులందరూ కూడా చెదిరిపోయిన వారు ఏమిగా మామూలుగా వారు ఖాళీగా ఉండలేదు. కానీ వారు ఏం చేశారంటే అంతటను కూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సువార్త ప్రకటన చేస్తూ వచ్చారు. కాబట్టి అనేకమైన వారు ప్రభునందు విశ్వాసం సహకారం, ఒక భారం మన హృదయాల్లో ఉండాలి. ఏం భారం అంటే రక్షణ పొందాలా, ప్రజలు రక్షింపబడాలా. ఒకవేళ సంఘ భారము ఉన్నా లేకపోతే వేరే ఏ భారం ఉన్నా లేకపోయినా కూడా ప్రాముఖ్యమైన భారం ఏమిటంటే సువార్త భారము. అనేకమైన వారు రక్షణలో. అందుకే అపోస్తలుడైన పౌలు తన హృదయంలో ఉంటున్న భారమును ఇలాగా చెబుతుంటున్నాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా చదవండి. రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. సాధ్యమైన ఎడల వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. చూడండి 10వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనకు చాలా చక్కటి మాట. 10వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుని చేయు ప్రార్థన ఉన్నది. చూడండి ఎలాంటి ఆశ కలిగి ఉంటున్నాడు. ప్రభువును విశ్వసించిన తర్వాత దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ బాధ్యత భూలోకంలో బతుకున్నప్పుడే మనం చేయాలి. మనం ఈ లోకం విడిచిన తర్వాత చేయడానికి మనకు వీలు లేదు, అంటే సమయం పోయినట్టే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మనం గుర్తించుకుందాం, దేవుని యొక్క ప్రణాళిక మనలో గుర్తించుకొని మనము సువార్తను జరిగించే వారంగా మనం ఉండాలా. దేవుని యొక్క మాటను మనము ఇతరులకు బోధించే వారంగా ఉండాలా. మన జీవితంలో అది గుర్తించుకుందాం. మరి ఎంతమందికి మనము దైవబిడైన వారికి మరి బోధిస్తూ ఉంటున్నాం. దేవుని బిడలైన వారికి, అంటే రక్షణ లేని వారికి ఎంతమంది మనం సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ఎంతమందిని దేవుడి సన్నిధికి తీసుకొస్తుంటున్నాం. ఎంతమందిని దేవుని మీద విశ్వాసం ఇచ్చేటట్టుగా వారితో మనం మాట్లాడుతుంటున్నాం. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకోవాలి, ఈ భారము మనలో లేకపోతే చాలా కష్టం. దేవుని యొక్క సువార్త భారం మనలో ఉండాలి. ఆ భారం మనం కలిగి జీవించాలి. ఆ దినాల్లో మరి ఒక దైవ సేవకులేని కాదు, కానీ అందరూ కూడా తమ మట్టుకు తాము రక్షణ సువార్త ప్రకటించి తమ మట్టుకు తాము మరి కొంతమందినే సరే రక్షణలోకి నడిపించాలనే ఆశ, భారము కలిగిన వారుగా ఉంటూ వచ్చారు. అది మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి భారము. కాబట్టి గుర్తించుకుందాం. ఈ దినాన మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రాజ్య సువార్తను నేను కనీసం ఒకరికైనా చెప్తాను. మరి చూడండి ఎలాంటి ఆశ అంటే, ప్రజలైన వారిని వారి రక్షణలోకి నడిపించడానికి, ప్రభు దగ్గర తీసుకురావడానికి ఇలాంటి ఆశ మన హృదయాల్లో ఉండాలి. చూడండి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరైనా. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను. చూడండి 33 వచనం. వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. కొన్నేళ్ళ గురించి మనకు బాగా తెలుసు. కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడాడు, నువ్వు పేతుని పిలిపించుకో అన్నాడు. మరి ఎందుకు పిలిపించుకోమన్నాడు అర్థం కాలేదు. అతను చెప్పు మాటలు నువ్వు వినాలన్నాడు. చూడండి, అతను చెప్పు మాటలు వినాలంటే కొన్నేళ్ళు ఒకడే ఉండొచ్చు కదా. దేవుని యొక్క మాటలు వినడానికి కొరకై తాను కొన్నేళ్ళు ఏం చేస్తూ వచ్చాడంటే, తన బంధువులైన వారిని, తన స్నేహితులైన వారిని, తన వారిని అందరూ కూడా ఏం చేశాడు, పిలుచుకొని వచ్చిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. తనకొక్కడికే కదా చెప్పినట్టు మాట ఉంది, తనకొక్కడికే చెప్పాడు. కానీ తను మాత్రము అందరూ కూడా పిలుచుకొని, చూడండి 22వ వచనం కూడా చదవండి. 22వ చాలా చక్కటి మాట ఉంది. అందుకు వారు దేవుడికి భయపడవాడును, కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, బోధింపబడినని చెప్పి అతడు వారిని లోపలి పిలిచి ఆతిథ్యము ఇచ్చాడు. కొంతని పిలిపించి ఏం చేయాలంట, దేవుని మాటలు వినాలి. అతను వినాలి. అయితే తనతో పాటు దేవుని వాక్యమును ఇతరులు కూడా పంచుకోవాలని తనకున్నటువంటి కార్యమును బట్టి ఏం చేశాడంటే, అందరూ కూడా తన వారిని అందరూ కూడా తెలిసిన వారందరూ కూడా పిలుచుకొని మరి దేవుని మాటలు వినడానికి కొరకై సిద్ధమై ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి, దేవుని సువార్తను ప్రకటించడానికి కొరకై తాను సిద్ధమైన వాడుగా చూస్తూ ఉంటున్నాం.
ఈ దినాల్లో మనము అలాంటి యొక్క మనసు కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, మీరు సర్వజనులను నా శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి. ఇది ఒక భారము, బాధ్యతగా మనం తీసుకోవాలి. ఆయన ఏ సంగతులు బోధించాడో వాటన్నిటి కూడా చెప్పండి, అన్నీ కూడా చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు మనము అనేకులకు వినిపించాలా, వారిని శిష్యులుగా చేయవలసిన భారము, బాధ్యత మన జీవితాల్లో ఉంది. ఎందుకంటే ఆజ్ఞాపించాడు కదా. మనం దాని కొరకై ఎటువంటి పట్టింపు లేకోకుండా మరి ఏదో మన మట్టుకు మనం గమ్ము ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ప్రయోజనం, ఒక ఆత్మనైనా సరే మనము ప్రభు సంధికి తీసుకురావడానికి కొరకై, ప్రభు సంధికి నడిపించడానికి కొరకై ప్రయాసపడాలంటే ఊరికే రా. ప్రయాసకు తగినటువంటి మరి క్రయము చెల్లించే విధంగా ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు తీసుకొచ్చినాము, పిల్లలు ఇంకా ఎక్కువ రావాలి, వాళ్ళు బాగా ఇంకా చక్కగా అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలంటే ఏం ప్రయాసపడే పిలిపించినావు, కానీ వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా. అసలు ప్రాముఖ్యం ఏంటిది? వాళ్ళు ఆకర్షించాలంటే ఏదైనా వాళ్ళకి మనము, పిల్లలు ఏం చేస్తారు? ప్రయాసం ఒకటి ఉంది మనలో, ప్రార్థన ఉంది, ఇది కూడా ఉండాలా. మనం ఇప్పుడు బిస్కెట్ ఇచ్చినాకో, రేపొద్దున వాడికి ఇంకా వేరే చాక్లెట్, ఇంకా ఒకవేళ స్వీట్ లాగా ఇచ్చినాకో, వాడేం చేస్తాడు? మన ప్రార్థన పడి వాడు ఇంకా ఇద్దరు ముగ్గురు పిలుచుకొస్తాడు. అర్థమైంది మీకు? ప్రయాసం ఉండాలా, బాధ్యత ఉండాలా. రెండోది ఏం చేసిన మనము వారిని ఆకర్షించ సమర్పణ కలిగినటువంటి స్థితి. అందుకే ఇక్కడ మనం చూసుకుంటున్నాం, కొర్రేం చేశాడంటే దేవుని యొక్క మార్గమును చెప్పడానికి కొరకై తనతో పాటి మరి తన వారినందరూ పిలుచుకొని మేము రెడీ ఉన్నాం, మీ సువార్త వినడానికి మేము రెడీ ఉన్నాము అని తాను చెప్పగలుగుతా ఉంటున్నాడు. అందరిని పిలుచుకొచ్చాడు, పేతురు చెప్పాలి. అప్పుడు మరి అందరూ కూడా ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ప్రభును మరి విశ్వసించిన వారుగా, రక్షింపబడిన వారుగా, దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడిన వారుగా, బాప్తిస్మం పొందిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, మనకు దేవుడు ఒక బాధ్యతను అనుగ్రహించాడు. అది ఏదైనా కావచ్చు. మొట్టమొదటి మాత్రము ప్రభు సంధికి నడిపించడానికి కొరకై వారిని మనం ప్రయాసపడే వారంగా, వారి కొరకై ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా. వారిని ప్రభు సంధికి తీసుకురావడానికి కొరకై సకల విధాల ప్రయత్నం మనము చేయాలి. కేవలము ఆత్మరక్షణ కొరకు. ఎందుకంటే ప్రభు మనల్ని విమోచించినాడు, మనల్ని నరకం నుంచి తప్పించినాడు. అదే భారం, నరకం నుంచి తప్పింపబడాలనే భారం కూడా మనలో ఉండి ప్రజలైన వారు ఆ స్థలంలోకి వెళ్ళకోకుండా ఉండడానికి కొరకు మనము ప్రయత్నం. మనకు బాగా తెలుసు, ఎవడైనా సరే నేను సూసైడ్ చేసుకుంటానని ఒక టవర్ ఎక్కినాడు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? సావరా అంటారా? ఎవరి దారిలో పోతారా చెప్పండి? నువ్వు సస్తే భూలోకానికి ఏమే నష్టమే కదలలే, సస్తే సావను పోతారా? పోరు. అందరు గుమికూడతా వద్దురా అంటాడు. వాడు ఇంకానే సస్తా అంటాడు. ఇంకా పోలీసులు పిలిపిస్తారు. ఏదో ఎట్లయినా సరే కదా, మరి నశించిపోకుండా కాపాడాలని తపన, ఆశ. అంటే వాడి ప్రాణము మానవులందరికీ కూడా తెలుసు ప్రాణం యొక్క విలువ కాబట్టి వాడు నశించిపోకుండా వాని కొరకై ఏదైనా సరే వాడిని కాపాడాలా అనేటువంటి తపన. మరి మనకు కూడా తెలుసు కదా, నరకం అనేటువంటిది, నరకానికి వెళ్తే మనుషులు బయటికి రాలేరు, ఎంతో శ్రమతో కూడుకున్నది. అది మనిషిని బాధించేదిగా ఉంది. అది పాపం చేసిన వారందరూ కూడా ఆ స్థలానికి వెళ్ళాలా. మనమైతే తప్పించుకోబడ్డాము, అయితే మనం అలాగే ఉంటామా? మనం కూడా ఆ ప్రమాదం నుంచి విడిపించేటువంటి మార్గం అంటే చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యత మనము తీసుకోవలసిన వారంగా ఉంటున్నాం. బాధ్యత కలిగిన వారంగా ఆ బాధ్యత మనము తీసుకోవాలి. తీసుకొని మనం ఏం చేయాలా? చెప్పాలి. వినకపోయినా ఒక మాట ఉంది చూడండి, ఇర్మియా గ్రంథంలో మనకు, ఇర్మియా గ్రంథంలో వారు వినినను వినకపోయినను నువ్వేం చేయాలంటాడు? చెప్పాలంటాడు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎహెజ్కేలు 2:7. ఎహెజ్కేలు గ్రంథం. వారు వినినను వినకపోయినను అంతే, ఒకటే మాట. ఇదే మనకు సూత్రం. వినకపోయినా చెప్తా ఉండాలా. మన కంఠంలో ప్రాణం ఉండగా వాడు బతుకున్నంత వరకు మన ప్రభువుని గురించి చెప్పాలి, నడిపించడానికి సకల ప్రయత్నాలు చేయాలి.
దేవుడు చేసే కార్యం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మన కార్యం ఏమిటి? మన కార్యం ఏంటి చెప్పండి? దేవుని గురించి చెప్పడమే మన కార్యం. మనం చేసే కార్యం ఏమిటి? దేవుడే వారి హృదయాలను మార్చి నడిపించే కార్యం అది ఒకటి, అది వేరు ఉంటారు. దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. కొంతమందికి ఎంతోసార్లు చెప్తున్నా కూడా మరి దేవుడు కామ్గా ఉంటాడు. అది చెప్పాల్సిన బాధ్యత చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా అంటే చెప్పడం ఎప్పటికీ వ్యర్థం కాదు. కానీ దేవుడు చేయాల్సిన కార్యము ఆయన చేయగా తప్పడు. మనం ఏం చేయాలా? ప్రభువుని గురించి ఇతరులకు చెప్పాలి. కేవలం మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన కుటుంబం ఒకటి ఉంటే సాలుకోకూడదు. మనం ఇతరులకు కూడా రక్షణ గురించిన మాటలు చెప్పాలి. రక్షణ గురించి మాటలు, దేవుని గురించి నడిపించడానికి కొరకై మనము ఏదో ఒక విధానంలో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని గురించి నడిపించాలి. నెలకు ఒక్కసారన్నా భోజనాలు పెట్టాలి. అర్థమైందా మీకు? భోజనాలు పెట్టి మన వాళ్ళందరినీ పిలిచాలి. పోతే పోయిన డబ్బు ఇప్పుడు వాళ్ళు వారం రావడంలే, ఏం చేయాలా? ఇరుగు పురుగు వారిని పిలవాలి. భోజనాలు ఉంటారండి అని పిలవాలి. పిలిచిన తర్వాత మనం వారికి సంపూర్ణంగా నెలకు ఒకసారి సంపూర్ణ రక్షణ మార్గము బోధిస్తాం. సమర్పణ పోతే అది అవసరం లేదు. పిల్లలకు కూడా మనం ఎందుకు చాక్లెట్ ఇస్తుంటున్నామంటే వారు ప్రభువుని గురించి తెలుసుకోవడానికే ఇవన్నీ. ఒకసారి ఒక దైవజనులు చెప్తూ వచ్చారు, అమెరికాలో ఫారెన్ దేశాల్లో ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి కొరకై వారు ఎంత ఖర్చు చేస్తారంటే సుమారు 7 లక్షలు 8 లక్షలు ఖర్చు చేస్తారంట. అంటే ఆ వ్యక్తిని ఏ విధం చేతనైనా రక్షించడానికి నడిపించడానికి ఏం చేస్తారు? ఖర్చు చేస్తారు. తర్వాత దేవుని ప్రేమను చిన్నగా వారికి బోధిస్తారు. దేవుని యొక్క మార్గాల వరకు బోధిస్తారు. కాబట్టి మనం గుర్తించుకుందాం. మనం చూడండి, మన సహవాసంలో కూడా ఏం చేస్తారు? అందరిని ఆహ్వానించి ఉచితంగా వారికి ఏం చేస్తాం? సంపూర్ణంగా మంచిగా భోజనాలు పెట్టి పంపిస్తాం. అదే రీతిలో మనకి ఏం చేస్తాం? వారికి సువార్త కూడా ప్రకటిస్తాం. సువార్త ప్రకటిస్తాము, భోజనాలు పెట్టి సంపూర్ణంగా పంపిస్తాం. కారణం ఏంటంటే ఏ విధం చేతనైనా రక్షణ వారికి ప్రకటింపబడాలా. అందుకే దేవుడు ఒక భారం మనలో ఉంచాడు. మన మట్టుకే అని కాదు, మన మట్టుకే అంటే మన మట్టుకే అని ఉండడం ద్వారా అది స్వార్థమైపోతుంది. కానీ దేవుడి యొక్క ఆజ్ఞని నెరవేర్చడానికి కొరకే కనీసము మరి మనకు తెలిసిన వారికైనా సరే పిలుచుకోవాలా. ఈరోజు మీటింగ్ ఉందండి, ఈరోజు రావాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలా, వారి పేర్లు రాసుకోవాలా, మరి ప్రార్థనలు గడపాల కుటుంబం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆత్మల రక్షణ బాధ్యత, ఆత్మలు రక్షించుకోవడం. ఎందుకంటే మనం రక్షింపబడ్డాము, మనం కూడా ఇతరులు కూడా రక్షణలోకి నడిపించాలి. మనకు ఎప్పుడు వస్తుందంటే చేయంతా దాటిపోయిన తర్వాత అప్పుడెప్పుడో దేవుని గురించి చెప్పుకోవాలని వస్తాయి. చూడండి, మనం చూస్తే ఆ నరకంలో ఉంటాడు ధనవంతుని గురిస్తే ధనవంతుడు ఏం చేశాడు? అయ్యా, నాకు కూడా 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గర వెళ్ళి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. అంటే వారు కూడా వినాలి. నేను ఈ స్థలంలోకి రాకూడదు, నేను స్థలంలోకి వచ్చాను, వారు రాకూడదు, వారి నిత్య సువార్త ప్రకటించాలి. ఆశ బాగానే ఉంది, కానీ అది భూలోకంలో వింటే ఇంకా బాగుండేదేమో. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ నిష్ప్రయోజనమైందని మనం గుర్తిస్తుంటున్నాం. నరకానికి వెళ్ళిన తర్వాత నిష్ప్రయోజనమైంది. కాబట్టి గుర్తించుకుందాం, మన జీవితంలో దేవుడు మనకు ఒక భారము బాధ్యత అనిపించాడు. అందుకే రాజ్య సువార్తను తీసుకొని సకల ప్రాంతాలకి 12 మంది శిష్యులైన వారు చెదిరిపోయినారు. ఆ రాజ్య సువార్తే మనకేమైంది? ఇప్పుడు రక్షణగా ఈ లోకంలోకి, మరి ఈ భారతదేశంలోకి తోమా రూపంలో ప్రభు మనకు అనుగ్రహింపబడ్డ. ప్రభు తీసుకొచ్చాడు తోమా రూపం, తోమ ప్రభు యొక్క మాటలు. మరి కేరళకు వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రాంతంలో కేరళలో మొట్టమొదటిగా ఆయన అడుగు పెట్టిన తర్వాత మరి ఆయన కొన్ని రోజులు అక్కడ మంచి శిల్పి. తోమా గారు ఎవరు? శిల్పాలు చెక్కేవాడు, బండలపైన శిల్పాలు చెక్కేవాడు. ఆయన మంచి శిల్పి. ఆయన ఒకసారి ఇట్లే ఆ నీళ్ళల్లో సంధ్యావందనం చేస్తానంట. బ్రాహ్మణులందరూ ఆడ కేరళలో సంధ్యావందనం చేస్తుంటే చరిత్ర చెప్పే మాటలు. వాళ్ళ దగ్గర పోయారంట. ఏం చేస్తారు మీరంటే, మేము సూర్యుడికి ప్రార్థన చేస్తామన్నారు. సరే మంచిదే, మీ సూర్యుడు దేవుడే కదా అంట. దేవుడే అన్నాడు. సరే నీ దేవుడు నిజమైన దేవుడైతే నీళ్ళు పైకి ఇసిరేయండి, పైన ఆగిపోవాలి, రాకూడదు కిందకి అన్నాడు. అది అట్టవుతుంది అని అంట. మరి నిజమైన దేవుడు పూజిస్తే దేవుడు నిజమైన దేవుడే కదా మీరు అన్నారు కదా అని అంటే వాడు ఎంత ఇసేసినాడు ఏమవుతున్నాయి? కిందకే పడతాయి, వాళ్ళ మహానమే పడుతున్నాయి. అప్పుడేంట మరి నేను నిజమైన దేవుడు చెప్తాను, మీరు నమ్ముతారట. నమ్ముతాం, నిజంగా నమ్ముతా అంట. నిజమైన దేవుడు యేసు ప్రభు వారు ఆయన. అప్పుడంటే యేసు ప్రభు అంటే తెలియదు కదా. ఇప్పుడంటే కొన్ని సంవత్సరాలు సరే యేసు ప్రభు అంటే తెలుస్తారు. 2 సంవత్సరాల కింద యేసు ప్రభు అంటే తెలీదు. అప్పుడే అంటే సరే నేను ప్రార్థన చేసి యేసు ప్రభు నిజమైన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు ప్రార్థన చెప్పి నీళ్ళు పైకి వేసేసినట్ట. అటే అయిపోయినాయి.
నిజంగా జరిగిన సత్యం. అప్పుడు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు ప్రభువును ఒరే నిజమే, మన ఇన్ని రోజుల నుంచి ఈ సూర్యుని వీళ్ళని పూజించినాము, ఈయనే నిజమైన దేవుడు రక్షపడ్డాడు. తర్వాత కొంతమంది ఎక్కువ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా అసూయ పెరిగిపోయింది వాళ్ళకి. ఆయన అక్కడి నుంచి మద్రాసుకు రావడము జరిగింది. చూడండి, మరి ఒకసారి రాజు కూడా పిలిపించి, మంచి శిల్పి రాజు పిలిపించాట. అక్కడ అంటే ఇట్లా శిల్పి వచ్చాడని పిలిపిస్తే ఆయన వచ్చి రాజుకే సువార్త చెప్పినాడు. చెప్పి రాజునే మార్చివేసినాడు. చాలామంది ఆ తర్వాత ఆయన మీద అసూయ పెరిగింది, ఏంది ఇట్లా జరుగుతుందని సాతాన్ని చేసినట్టు ఆయన్ను మరి హత్సాక్షిగా చేయడానికి కొరకు ప్రజలను ప్రేరేపించి చదివాడు. అంటే సువార్త ప్రకటించాడు. అప్పుడు మొదలైంది సువార్త. ఇప్పటి వరకు ఏమైపోయింది? సువార్త ఆగనే. అంటే దేవుని గురించి చెప్పడం అనేది ఏం కాకూడదు, మనము ఆపివేయకూడదు. ఏ విధంగా చేస్తున్నా సరే, మనం ఇప్పుడు దేవుని గురించి ఎట్లా చెప్తున్నారు, కొంతమంది డైరెక్ట్ చెప్పకుండా అప్పట్లో రేడియోల ద్వారా స్వార్థ చెప్పేవారు. ఇప్పుడు ఏమవుతుంది, టీవీల ద్వారా స్వార్థ అయిపోతారు కదా, ఫుల్ స్వార్థ. ఇంకా అంత మాత్రమే కాదు, మరి వేరే వేరే విధానంలో స్టిక్కర్ తీసుకుపోయి గోడకు అతికించడము, బస్సులో అతికించడము, ఇలాగ స్వార్థలు చేయడం. ఏ విధం చేతనైనా సరే దేవుని గురించి చెప్పాలా, అది బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మన బాధ్యతే కాదు, ఒకరి ఏవో దైవ సేవకులకి సువార్థకులే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి, దేవుని గురించి మనము చెప్పాలి. అది మన బాధ్యతగా పెట్టుకొని ప్రభు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చి అనేకమైన శిష్యులుగా చేయడానికి కొరకే ఒక్కడి తయారు చేస్తే చాలు, ఆ ఒక్కడే వేల మందిని తయారు చేస్తారు. మనకు తెలుసు పాల్ యాంగిచో గారు ప్రభునందు నిద్రించాడు కదా, కొరియా పెద్ద దైవ సేవకుడు, సౌత్ కొరియాలో పెద్ద దైవ సేవకుడు. ఆయన దగ్గరికి లక్షల మంది మరి విశ్వాసులు వస్తారు, లక్షల మంది. ఎట్లా ఆయన అంత రక్షింపబడ్డాడు అంటే, ఒక చిన్న అమ్మాయి, ఆ వ్యక్తి మరి మరణ పడకలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే, చిన్న అమ్మాయి పోయి ఒక పత్రిక ఇచ్చి యేసును నమ్ముకో అంకులు అని చెప్పి ఇచ్చిందంట. చిన్న అమ్మాయి అంతే. మరి దేవుడు పట్టుకున్నాడు, రక్షించాడు, తన మనసును మార్చాడు. కాబట్టి కొన్ని వందల వేల మందిని రక్షణలోకి నడిపించడానికి ఆ వ్యక్తి కారణం. ఒక్కరు రక్షిస్తే సార్, రక్షించడానికి మనం ప్రయాసపడితే ఆ వ్యక్తి ఇంకా వేల మందిని రక్షిస్తాడు. అంటే మరి మనం ఒక్క రక్షించినాం కదా, మరి వేల మంది మనం రక్షించలేదు కదా అంటే, వేల మంది రక్షించాల్సిన అవసరం లేదు. ఒక్కరు రక్షిస్తే వాళ్ళందరి యొక్క జాబితా కూడా మన దాంట్లో లెక్కలో పడిపోతుంది. ఒక్కరు రక్షించుకోవడానికి మనం సిద్ధపడాలి. మనకు యాంవే కంపెనీ ఎక్కడైనా యాంవే కంపెనీ, అది పౌడర్లు, సబ్బులు, బ్రష్లు అన్నీ అమ్ముతారు. దాంట్లో ఏమవుతుందంటే సపోర్టు, దాంట్లో మనం జాయిన్ కావాలి. జాయిన్ అయితే మన పేరు ఇస్తారు. మనం ఏం చేస్తాడు, ఆ డిస్ట్రిబ్యూటర్గా మనము మనము అమ్మేటివి తీసుకువెళ్ళి ఇతరులకు అమ్మాలి. అమ్మడమే కాకుండా ఇతరులు అయ్యా ఇవి తీసుకొని మీరు కూడా డిస్ట్రిబ్యూటర్లు కాండి, మీకు కూడా నా దాంట్లో నుంచి మీకు కూడా పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారు, ఈ అమ్మివాడు వీడు కాకుండా ఇంకొకడు డిస్ట్రిబ్యూటర్ కదా, ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వాడు కూడా దీంట్లో జాయిన్ అయ్యాడు అనుకో, వాడు ఎంతమందికి అమ్ముతాడో అంతమంది దాంట్లో కొంత పర్సెంట్ ఈ మొదటి వాడికి కూడా వస్తానే ఉంటుంది. అట్లాగా ప్రభువునందు విశ్వాసించిన మనము ఒక్కరిని కూడా రక్షిస్తే చాలు, ఆ ఒక్కరి ద్వారా కూడా మనకు కూడా ఏదో సహాయము కలుగుతుంది. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు మాట ఏంటి చెప్పండి, సైడ్లోకి రా. ప్రభు మాట ఏం చెప్పండి, అనేక జనులను శిష్యులుగా చేయండి. మన ఊరిగా ఖాళీ ఉంటే, అందుకే మన ఇళ్ళల్లో ఇక్కడ మనకు దేవుడు ఇక్కడ ఒక గొప్ప ఖాళీ ఇచ్చాడు. మనం ఏం చేయాలి చెప్పండి, కనీసం పిల్లలు వస్తున్నాం, కానీ పెద్దలు కూడా నమ్మాలి కదా, ఈ ప్రాంతంలో నమ్మాలంటే మనం ఏం చేయాలి, ఎలాగైనా సరే ప్రభునందు విశ్వాసం ఉంచేటట్టుగా వారిని మనము నడిపించే మార్గమును ఏ విధం చేతనైనా రక్షించుకోవడానికి వరకు మనము ప్రయాసను పడాలి. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభు నాను మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రభా మీ పాదసందులోకి వచ్చి మీ సందులో ప్రార్థించే బాధ్యతను మాకు అనుగ్రహించిన స్తోత్రాలు తండ్రి. ప్రభా మత్తయి సువార్త 28:19-20 మీరు సర్వలోకానికి వెళ్ళి నా యొక్క మాటను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి, నేను ఆజ్ఞాపించడమని చెప్పండి, మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. నేనే ప్రభా కొన్నేరి దేవుని మాట వినడానికి వరకై తనతో పాటు ఉన్న వారందరూ కూడా తీసుకొస్తూ వచ్చాడు. ప్రభా అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు రక్షింపబడాలనే భారము ఆశ కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ప్రభా ఎంతోమంది ఎన్నో రీతులుగా మరి తోమా గారు ప్రభా ఎంతోమందిని ఈ లోక మరి
భారతదేశానికి వచ్చి రక్షణ నడిపించడానికి కారకుడు అవుతూ వచ్చాడు. ప్రభా ఎంతోమంది మిమ్మల్ని విశ్వసించడానికి అనేకమైన వారు పలు విధాలుగా పలు రీతులుగా ప్రయత్నం చేస్తూ మరి మీ సన్నిధిని నడిపిస్తూ వచ్చారు. ఒక వ్యక్తిని రక్షిస్తే ఆ వ్యక్తి అనేకమైన వారిని రక్షణలో నడిపించే బాధ్యతను మా మా మధ్య తీసుకొస్తూ వచ్చావు ప్రభా. మరి పాల్ యాంగిచో గారు కూడా ప్రభా ఒక చిన్న అమ్మాయి ద్వారా రక్షింపబడ్డాడు. ఆ అమ్మాయి ద్వారా రక్షింపబడి ప్రభా మరి తాను మరి అనేకమైన వారిని రక్షణలోకి నడిపించడానికి గల కారణమవుతూ వచ్చాడు. కనికరించండి. భక్త్ సింగ్ గారు కూడా ప్రభా ద్వారా రక్షింపబడి అనేకమైన వారి రక్షణలో కారణం అవుతూ వచ్చాడు. కనికరించండి, సహాయించండి. మేము కూడా ఈ కుటుంబం కూడా మేము కూడా వ్యక్తిగతంగా అనేకమైన మేము సరి తీసుకురావడానికి అది ఒక బాధ్యత భారం మా మీద పెట్టారు. ఎవరో కాదు, మీరే పెట్టారు. ఆ బాధ్యతను మేము భరించి ఆ బాధ్యతను హృదయపూర్వకంగా అనేకమైన వారికి చెప్పుడు కనుక గురించండి, సహాయం చేయండి. రామదాసన కుటుంబాన్ని జ్ఞానం చేసుకున్న కుటుంబం పిల్లలు దీవించి ఆశ్రమించే వారి పట్ల ఉద్దేశం శ్యామలు తిమోతి రక్షించే మార్మ సంపూర్ణంగా పాపక్షమాపణ నింపడి ప్రభావ మిమ్మల్ని ప్రేమించాలి. గత దినాలన్నీ కూడా వ్యర్థమైనప్పటికీ మా ప్రభా ఈ సంవత్సరంలో వారు మిమ్మల్ని సేవించడానికి మేము ముందుకు రావడానికి అనుగ్రహించండి. ప్రభా కనికరించండి. మనుషులు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా మీ వైపు చూసే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. వారి ద్వారా కూడా సంఘంలో అనేకమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతుంటున్నారు. ప్రభా కనికరించండి. శ్యామల జీవితంలో మార్చు ప్రభా. మందిరానికి రావడానికి సహాయం చేయండి. కనికరించండి. మనుషుల వైపు కాదు, మీ వైపు చూచడానికి నేర్పించు నాయన, సహాయం చేయండి. తిమోతి జీవితంలో సంపూర్ణంగా మార్చండి. రక్షణాకార్యం జరిగించండి. జీవితం మార్చండి ప్రభా. తిమోతి వలె సంపూర్ణంగా సేవ చేయాలనేటువంటి తలంపు ఆశ తన హృదయంలో మీరు పుట్టించాల్సింది మనం చేస్తుంటున్నాం. కీర్తన జ్ఞానం చేసి సంపూర్ణ కార్యం జరిగించండి ప్రభా. మరి చూస్తున్న కూడా జ్ఞానం చేసుకుని ఆరోగ్య నింపటి బిడ్డను దీవించి ఆశ్రయించండి. సుజాతను కూడా జ్ఞానం చేసుకుంటున్నాం ప్రభా, దీవించి ఆశ్రయించండి. బిడ్డలు లెమేలు డేవిడ్ని కూడా జ్ఞానం చేసుకుని బిడ్డలు దీవించి ఆశ్రతను కూడా ప్రభా సుఖమైన కాబట్టి సిద్ధపరిచి ఆరోగ్య నింపండి. టెట్ ఎగ్జామ్స్ రాశారు, మీ చిత్తం ప్రభా మంచి మార్కులు రావడానికి కూడా పాస్ అవడానికి అనుగ్రహించాల్సి మనం చేస్తుంటున్నాం. ప్రభు రామదాస్ తల్లి గారు కూడా ఆరోగ్యం నింపండి, సంపూర్ణ స్వస్థ నింపండి, అన్న కూడా బలపరచండి, సహాయించి. కుటుంబం ద్వారా ప్రభా చిన్నపిల్లలు చాలా మంది వస్తుంటున్నారు, ఇంకా రావాలి ప్రభా. పెద్దలు కూడా రావాలి. వారికోసారి ఇక్కడ కూడి జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా నడిపబడడానికి సహాయం చేయండి. తోడ్పడవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభా జరిగిన పరిచయం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ వచ్చేవారికి సిద్ధపరచవలసి మనం 26వ తేదీ యూత్ కంబైన్ మీటింగ్ కొరకై మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరచవలసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున మరి మీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.